మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ. మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ. పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలవేలుపులవుతారు. సో ఈ విధంగా జీవితమంతా అయిపోయిన తర్వాత నా తలరాత ఇలా ఉండింది, నా భాగ్యం ఇలా ఉండింది, నా అదృష్టం ఇలా ఉండింది అని చెప్పుకోకుండా, నా జీవితానికి బాధ్యత నాది. నేను ఎలా అనుకుంటే అలా నేను రూపు మరియు ఒక శిల్పి ఏ విధంగానైతే శిల్పాన్ని చెక్తాడో ఆ విధంగా నా జీవితాన్ని చెక్కాలి అనేటువంటి స్పష్టత ఉన్నప్పుడు పూర్తి పవర్ అంతా కూడా మీలో వస్తుంది. ఈ ప్రపంచంలో గొప్ప వ్యక్తులు ఎవరినైనా తీసుకోండి, వాళ్ళల్లో ఉండేటువంటి మొట్టమొదటి లక్షణము, నిన్న మనం ఏదైతే తెలుసుకున్నామో, ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్ళాలి. ఏదైతే మన కక్ష, ఏదైతే మన దాయర అంటాం, మన కక్ష అంటాం, మనం నిర్మించుకున్నాము. జీవితం అంటే ఇదే, నార్మల్గా వింటుంటాం. అది ఫేమస్ డైలాగ్ ఉంది ఒకటి తెలుగులో, చా చాలా ప్రచురితమైంది. ఏంటి అంటే, తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా. ఎస్, వినే ఉండొచ్చు కదా. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా. ఇది నార్మల్గా జీవితం అంటే మనుషులకి ఒక లైఫ్ స్టైల్ ఇలాగే ఉంటుంది, ఇంతకు మించి ఇంకా కొత్తగా చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి. నిజంగా మనము మన పరిస్థితుల నుండి బయటకు రావాలి అనుకుంటే, అది ఎలాంటి పరిస్థితి అయినా పర్వాలేదు, మానసికమైన, శారీరకమైన లేదా ఇంకెటువంటి సమస్య అయినా కానీ, దానిలోంటి దానిలోంచి బయటకు రావాలి అని అనుకుంటే మన వద్ద శక్తి ఉండాలి. ఎందుకంటే సమస్యల్ని ఎదుర్కోవాలి అంటే శక్తి కావాలి. శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? శక్తి మన లోపలనే ఉంది. కానీ దాన్ని జాగృతం చేయాలి అంటే సరళమైన పద్ధతి. మహానుభావులు బయట ఎన్నో విధాలైనటువంటి పద్ధతులు నేర్పుతారు. అంటే ధ్యాన సాధన, మీ శక్తిని జాగృతం చేయడానికి మీరు ఈ విధమైనటువంటి ధ్యాన సాధన చేయండి, నామజపం చేయండి, లేదా ఈ విధమైనటువంటి శ్వాస పైన ధ్యాస చేయండి అనేటువంటి ఎన్నో విధములైనటువంటి పద్ధతులు నేర్పుతారు. కానీ ఈ కోర్సులో మనకు భగవంతుడు జ్ఞానక్రియ నేర్పుతున్నారు. అంటే జ్ఞానం ద్వారా, స్పష్టమైనటువంటి ఆత్మ యొక్క సత్య జ్ఞానం ద్వారా మన శక్తిని జాగృతం చేయించడానికి మనకు భగవంతుడు శక్తి నింపుతున్నాడు, సపోర్ట్ చేస్తున్నాడు, గైడెన్స్ ఇస్తున్నాడు. అయితే ఇక్కడ నేను జాగృతం కావాలి, నా సమస్యలతో పోరాడేటువంటి, వాటిని జయించేటువంటి శక్తి నాకు కావాలి అంటే మొట్టమొదట కావాల్సింది రెస్పాన్సిబిలిటీ, బాధ్యత తీసుకోవాలి. నేను నా జీవితాన్ని నా కంట్రోల్ తీసుకోవాలి అనేటువంటి రెస్పాన్సిబిలిటీ ఎప్పుడైతే మనం తీసుకుంటామో అప్పుడు మాత్రమే మన లోపల శక్తి వస్తుంది. ఎవరైతే కేవలం ఈ వాక్యాన్ని ఫాలో చేస్తారో, ఏ వాక్యం? తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా. అంటే ఒక లక్ష్యం లేనిటువంటి జీవితం ఏదైతే ఉంటుందో, అది గమ్యం లేనటువంటి జీవితం ఏదైతే ఉంటుందో దానికి ఎటువంటి మీనింగ్ లేదు. ఆలోచించండి. ఒక వ్యక్తి బస్సులో కూర్చున్నాడు, కండక్టర్ వచ్చి అడుగుతున్నాడు అనుకోండి ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి. అతను అన్నాడు అనుకోండి, ఎక్కడికి వెళ్ళాలి, బస్సు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తాను అంటే దానికి అర్థం ఏముంది? జీవితంలో నేను ఎందుకు వచ్చాను, నా జన్మ ఎందుకు జరిగింది, నేను ఏం సాధించాలనుకుంటున్నాను అనేటువంటి స్పష్టత నాకు చాలా బాగా ఉండాలి. అది లేకపోతే ఏమవుతుంది అంటే, ఎలాగైతే ఒక బాలుడు ఆ బాణాన్ని ధనుష్తో వదులుతాడు, వదిలిన తర్వాత అది ఎక్కడో పడిపోతుంది, ఎక్కడో వెళ్ళి అది పడిపోతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అతడు ఏం చేస్తాడంటే, ఇక్కడ తగిలింది కాబట్టి ఇదే నా లక్ష్యం అని నిర్ధారించుకుంటాడు. నార్మల్గా ఎవరి స్లోగన్ అయితే ఇది ఉంటుందో, ఏంటి? తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా. ఎవరైతే గొప్ప వాళ్ళు ఉంటారో, ఎవరి జీవితంలో అయితే అర్థం ఉంటుందో, నేను ఎందుకు బ్రతుకుతున్నాను, నా జీవిత లక్ష్యం ఏంటి, వాళ్ళు మొట్టమొదట నిర్ధారించుకుంటారు నా లక్ష్యం ఏంటి అనేటువంటిది నిర్ధారించుకుంటారు. నిర్ధారించుకున్న తర్వాత వాళ్ళు బాణాన్ని విసురుతారు. మొదట బాణం విసిరి తర్వాత వెళ్ళి అక్కడ గోల్ తయారు చేయరు. మొదట లక్ష్యాన్ని నిర్ధారించుకుంటారు. నిర్ధారించుకున్న తర్వాత ఆ పైన దాన్ని, అక్కడ లక్ష్యాన్ని ఛేదించడం జరుగుతుంది. సో ఈ విధంగా జీవితం అంతా అయిపోయిన తర్వాత నా తలరాత ఇలా ఉండింది, నా భాగ్యం ఇలా ఉండింది, నా అదృష్టం ఇలా ఉండింది అని చెప్పుకోకుండా,
నా జీవితానికి బాధ్యత నాది. నేను ఎలా అనుకుంటే అలా నేను రూపు మరియు ఒక శిల్పి ఏ విధంగానైతే శిల్పాన్ని చెక్తాడో ఆ విధంగా నా జీవితాన్ని చెక్కాలి అనేటువంటి స్పష్టత ఉన్నప్పుడు పూర్తి పవర్ అంతా కూడా మీలో వస్తుంది. ఈ ప్రపంచంలో గొప్ప వ్యక్తులు ఎవరినైనా తీసుకోండి, వాళ్ళల్లో ఉండేటువంటి మొట్టమొదటి లక్షణము అది ఏంటి అంటే బాధ్యత తీసుకోవడం, రెస్పాన్సిబిలిటీ. ఈరోజు మనం అందరం కూడా ఈ ప్రపంచంలో అసలు ఈ ఒక్క క్వాలిటీ ఉంటే అసలు ఏ గొడవ ఉండేది లేదు. ఎందుకు? ఈ ఒక్క క్వాలిటీ ఉంటే ఏ గొడవ ఉండేది లేదు. ఏంటి? ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా నడిచినట్లయితే అసలు ఎవరి గురించి టెన్షన్ ఉండేది చెప్పండి? ఎవరి గురించి టెన్షన్ ఉండేది లేదు. ప్రతి ఒక్కరు ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల గురించి టెన్షన్ పడుతున్నారు. ఏంటి? పిల్లలు తమ బాధ్యతను అర్థం చేసుకొని చక్కగా చదువుకొని చక్కగా నడవడిక మార్చుకొని వాళ్ళు గొప్పవాళ్ళు అయితే తల్లిదండ్రులకు అసలు టెన్షన్ ఉండదు. అదేవిధంగా భార్యకు భర్త గురించి, భర్తకు భార్య గురించి, ప్రతి ఒక్కరి గురించి మనం అసలు టెన్షన్ పడేది ఒక్కదాని గురించే. అదేంటి అంటే అందరూ బాధ్యతతో నడవాలి. ఆ బాధ్యత లేకపోవడం వల్లే మన యొక్క కంట్రోలింగ్ పవర్, మనల్ని మనం నియంత్రించేటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో అది మనలో లేదు. అందుకని ఈరోజు మనం ఎవరైతే ఈ ఈ సెషన్ అటెండ్ చేసి ఈ నాలెడ్జ్ తీసుకొని ఇప్పుడు మనం కొత్త జీవితాన్ని మొదలు పెడుతున్నామో ఈ క్వాలిటీని మీలో డెవలప్ చేసుకోవాలి. ఏంటి అంటే నా జీవితం అనేటువంటి ఏదైతే ఉందో ఈ భగవంతుడు ఇచ్చినటువంటి బహుమతిని నేను పూర్తిగా నా కంట్రోల్లో తీసుకోవడానికి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. అప్పుడైతేనే మీ వద్ద ఆ పవర్స్ వస్తాయి. ఏ శక్తితో మీ సమస్యల్ని మీరు ఎదుర్కోవాలని అనుకుంటున్నారో, వాటిపైన విజయాన్ని పొందాలనుకుంటున్నారో దానికి కావాల్సింది రెస్పాన్సిబిలిటీ. అలా తీసుకున్నప్పుడు ఏమవుతుంది? రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు ఏమవుతుంది? మనం చాలా అటెన్షన్గా ఉంటాం. అటెన్షన్గా ఉండడం వల్ల మన మన లోపల మరియు బయట ఏం జరుగుతుంది అనేటువంటిది ప్రతిదీ కూడా మనకు స్పష్టమవుతుంది. ఎప్పుడైతే మనకు అటెన్షన్ ఉండదో, మనం ధ్యాస పెట్టం, ఏది జరుగుతుంది అని చెప్పేసి. ఆలోచించండి, ఒక వ్యక్తి ఇంకా ఒక గంట 2 గంటలు లేదా ఇంకొక రోజు 2 రోజుల్లో తను పూర్తిగా ఇంకా చనిపోతాడు అనేటువంటి ఆ స్థితిలో ఉన్నప్పుడు ఒక్కరోజు నేను బ్రతకాలి అంటే అతనికి సమయం దొరుకుతుందా చెప్పండి? ఎక్కడైనా ప్రపంచంలో దుకాణం ఏదైనా ఉందా? ఎక్కడి నుంచైనా మనం సమయం కొనుక్కొచ్చి ఇవ్వడానికి దొరికే విధంగా? ఎంత విలువైనటువంటి జీవితం అది! ఎప్పుడైతే మనం కోల్పోతామో, ఎప్పుడైతే మన చేతి నుండి అది జారిపోతుందో అప్పుడు మనకు ఆ విలువ తెలుస్తుంది. ఇప్పుడు నేను దీన్ని ఎలా కాపాడుకోవాలి అనేటువంటిది ఎంత ఏడ్చినా కూడా అది మన చేతిలోకి రాదు. ఎంత మీరు డబ్బు ఇచ్చినా, మీరు ఏది ఇచ్చి కొనాలనుకున్నా కూడా దాన్ని మీరు పొందలేరు. అందుకని ఈ విలువైనటువంటి అమూల్యమైనటువంటి జీవితాన్ని ఇంకా విలువైనదిగా తయారు చేసుకోవాలి అంటే ముఖ్యమైనటువంటిది రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అంటే లక్ష్యం ఏ విధంగా ఉండాలి? లక్ష్యాన్ని మనం నిర్ధారించుకోవాలి అంటే లక్ష్యం ఏ విధంగా ఉండాలి? ముఖ్యంగా మనం చెప్పుకున్నటువంటి 4 విషయాల్లో ఒకటి స్వార్థపూరితమైనటువంటిది, మరియు పరివార అర్థం కోసం బ్రతకడం, సమాజ అర్థం కోసం బ్రతకడం, ఇంకోటి పరమార్థం కోసం బ్రతకడం. ఈ 4 విషయాల గురించి మనం చెప్పుకున్నాం. ఈరోజు మీరు మీ సొంతగా ఆలోచించాలి. నేను నా జీవితంలో ఏదైనా లక్ష్యాన్ని తయారు చేసుకోవాలని అనుకుంటే ఏ లక్ష్యం యొక్క ఉద్దేశంతో నేను నా జీవితాన్ని గడపాలి, ముందుకెళ్ళాలి అనేటువంటిది ఈ ఈ ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇది మీకు హోంవర్క్. ఈ దినమంతా మీరు మీ యొక్క లక్ష్యాన్ని స్పష్టం చేసుకోవాలి. రేపు మన సెషన్లో మనం ఈ విషయాన్ని మనం వివరంగా తెలుసుకుందాం. అయితే నేను ఎప్పుడైతే స్కూల్లో వెళ్తానో ప్రోగ్రామ్స్ చేయడానికి లేదా పబ్లిక్ ప్రోగ్రామ్స్లో కూడా మోస్ట్లీ నేను మొట్టమొదట ఇదే అడుగుతాను, మీ జీవితంలో లక్ష్యం ఏంటి అని చెప్పేసి. సో వాళ్ళు ఏం చెప్తారు అంటే, ఎవరైతే గొప్ప బిజినెస్ మ్యాన్ ఉన్నారో లేదా దేశభక్తులు ఉన్నారో, ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారో వాళ్ళ లాంటి పేర్లు చెప్తారు. నేను వాళ్ళలాగా కావాలి, వీళ్ళలాగా కావాలి అనేటువంటి ఉద్దేశం ఉంది అని చెప్పేసి. తప్పకుండా వాళ్ళ లక్ష్యం అంటే వాళ్ళలాగా ఒక ఐడియల్ పర్సన్ కావాలి అనేటువంటిది అది ఒక ప్రేరణనిస్తుంది మనకి. కానీ ఎవరు కూడా అంటే మోస్ట్లీ 99.99% మోస్ట్లీ ఇది ఎవరు చెప్పరు. విన్నాను నేను కొందరి ద్వారా, కానీ ఎవరు ఎక్కడ చెప్పరు. ఏంటి అంటే నేను నా తల్లిలాగా కావాలి,
నేను నా తండ్రిలాగా కావాలి అనేటువంటి ఐడియల్ గోల్ ఎక్కడ నేను వినలేను. ఎందుకు నా వాళ్లకు నేను ప్రేరణనివ్వలేను? కనీసం విశ్వం కోసం బ్రతకకున్నా, సమాజం కోసం బ్రతకకున్నా, నా కుటుంబంలో ఒక ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిలా నేను నిలబడలేనా? నా వాళ్ళకైనా నేను ప్రేరణనివ్వలేనా? అలాంటి ఆ ఆదర్శవంతమైన బ్రతుకు జీవనం కూడా నేను జీవించకపోతే అసలు ఈ జీవితానికి అర్థమే ఉంది. అందుకనే మన తెలుగులో ఒక అద్భుతమైనటువంటి పాట ఉంది. చిన్నప్పటి నుంచి నాకు చాలా ప్రేరణనిచ్చి నాలో శక్తిని నింపిన పాట. ఆ పాట ఏంటి అంటే, మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలవేలుపులవుతారు. ఎవరో రావాలి, ఎవరో ఏదో చెయ్యాలి అని వేచి చూడకుండా నేనే ఎందుకు తయారు కాకూడదు? నేనే ఒక ఎగ్జాంపుల్గా, నేనే ఒక ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిగా నేనెందుకు నిలవకూడదు అనేటువంటిది ఎప్పుడైతే మనం బాధ్యత తీసుకుంటామో అప్పుడు మాత్రమే మనకు మనము సహాయం చేసుకుంటాము, మరియు ఇతరులకు కూడా సహాయం చేయగలుగుతాము. సమాజాన్ని మరియు ఈ దేశానికి ఒక మంచి దిశను ఆ, చూపించగలుగుతాం. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా సమాజంలో ఏం చేస్తున్నారంటే, ఇంకొకరు ముందుకు రావాలి, ఎవరో శివాజీ మహారాజు రావాలి, భగత్ సింగ్ రావాలి, గాంధీ మహాత్ముడు రావాలి అనేటువంటి ఈ వేకువతోటే మనం కూర్చొని ఉన్నాం, ఎదురు చూపులు చూస్తూ ఎవరో వచ్చి ఈ సమస్యలు నిర్మూలించాలి. ఎవరు ఎందుకు వస్తారు? మనం ఎందుకు రాకూడదు? సో ఈ ఏదైతే మనం ఈ స్టడీ, ఈ నాలెడ్జ్ ఏదైతే పొందుతున్నామో, నా ప్రార్థన ఇది, కేవలం మనం విని అక్కడ పక్కన పడేయకుండా దాన్ని మన జీవితంలోకి దించాలి. ఎందుకంటే ఇది మీ విలువైన సమయం, మీరు ఇస్తున్నటువంటి ప్రతిరోజు ఇస్తున్నటువంటి సమయం ఎంతో విలువైనది. అదేవిధంగా మా సమయం కూడా ఎంతో విలువైనది. ఇది కేవలం కేవలం కాలక్షేపం చేయడానికి కోసం మనం ఇక్కడ ఈ విధంగా మనం కూర్చోలేదు, నేర్చుకోవడానికి వచ్చాం, గొప్ప వాళ్ళుగా తయారవడానికి వచ్చాం. మీరు చేస్తేనే దాంట్లో ఫలితం వస్తుంది, నేను కోరుకుంటే రాదు. సో అందుకని మనం అందరం కలిసి కూడా ఒక అద్భుతమైనటువంటి వసుదైవ కుటుంబకాన్ని నిర్మించుకుందాం. విలువలతో కూడినటువంటి సమాజాన్ని, బాధ్యతతో కూడినటువంటి సమాజాన్ని మనం అందరం కూడా తయారు చేసుకుందాం. మహారాష్ట్రలో సింధు తాయి సత్కాల్ అని చెప్పి ఉన్నారు. ఆవిడ ఇప్పుడు లేరు, కానీ ఆవిడ జీవితంలో చాలా కష్టాలు అనుభవించారు. అంటే చిన్నతనం నుండే పేదరికంలో ఉంటూ ఆవిడ 4వ తరగతి వరకే చదువుకున్నారు. ఆ తర్వాత 12 సంవత్సరాల్లోనే, దాదాపు 12 సంవత్సరాల్లోనే ఆవిడకు పెళ్లి చేయడం జరిగింది. అయితే ఎప్పుడైతే ఆవిడ గర్భవతి అయిందో ఆ సమయంలో అత్తవారు ఇంట్లోంచి వెళ్ళగొట్టారు ఆవిడ. వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడో పశువుల కొట్టంలో ఆ, బిడ్డకు జన్మనిచ్చింది. ఆ పరిస్థితిలో చనిపోవాలని కోరుకున్న, అంటే అన్ని చోట్ల అవమానాలే, కష్టాలు ఉన్నాయని చెప్పేసి చనిపోవాలని ఆమె డిసైడ్ చేసుకుంటుంది. కానీ తన కోసం, ఆ బిడ్డ కోసమైనా నేను జీవించాలి అని ఆ మళ్ళీ తనను తాను బ్రతికించుకుంటుంది. ఆకలితో ఉంటే, ఎంతలా ఆకలి అయింది అంటే నడవడానికి కూడా శక్తి లేకుండా ఉంటే శ్మశానంలో ఎవరో పిండం పెట్టింది, ఆ పిండం తిని తనను తాను నిలబెట్టుకుంది. ఆ తర్వాత చూస్తుంది ఏంటి అంటే, ఇలాంటి జీవితాలు ఎందరో జీవిస్తున్నారు, అంటే కష్టాల పాలై, దుఃఖాల పాలై, వాళ్ళ కోసం నేనేమైనా చెయ్యాలి, ఈ నా జీవితాన్ని ఉపయోగించాలి అని ఆవిడ ఆ తర్వాత ఎవరైతే అనాథలు ఉన్నారో వాళ్ళ కోసం జీవించడానికి ఒక అనాథాశ్రమం తయారు చేసి, ఆ తర్వాత ఎందరో అనాథ పిల్లల్ని అడాప్ట్ చేసుకొని వాళ్లకు చదివించి, వాళ్ళను గొప్ప ఇంజనీర్గా చేసి, గొప్ప పనివాళ్ళుగా చేసి వాళ్ళకు కొత్త జీవితాన్ని ఇచ్చినటువంటి ఆవిడ సింధు తాయి సక్పాల్. మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేయొచ్చు. ఆ విధంగా ఎందరో తమ జీవితాల్లో కేవలం తన కోసమే కాకుండా సమాజం కోసం బ్రతికిన వాళ్ళు ఉన్నారు. తమ విలువైన జీవితానికి ఇంకా విలువను చేకూర్చి అమూల్యమైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా మన జీవితానికి కూడా ఒక మీనింగ్ ఇవ్వాలి, ఒక అర్థాన్ని, పరమార్థాన్ని ఇవ్వాలి. సో ఈరోజు దినమంతా కూడా మీకు హోంవర్క్ ఏంటంటే, ఇంకా నా జీవితంలో విలువను నింపుకొని ఇతరుల జీవితాల్లో కూడా విలువ నింపడానికి నేనేం చేయాలి?
నా లక్ష్యాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి, స్పష్టంగా ఉండాలి. అంటే ఉంది ఏంటి అంటే ఒక మంచి వ్యక్తి కావాలి, గొప్పవాణ్ణి కావాలి అనేది ఉంది తప్పకుండా. కానీ ఇంకా అది స్పష్టీకరణ కావాలి. ఏదైతే ఇప్పుడు మా లక్ష్యం ఏదైతే ఉందో, ఏది ఇది వసుదైవ కుటుంబకాన్ని నిర్మించుకోవాలి అనేటువంటిది. దీని ద్వారా ఒక్కొక్కరికి ఈ జ్ఞానాన్ని అందించి మనం ఒక కొత్త విశ్వాన్ని నిర్మించుకోవాలి అనేటువంటిది లక్ష్యం ఏదైతే ఉందో. మా యొక్క అంతిమ లక్ష్యం ఏంటి అంటే ఒక స్కూల్ను నిర్మించాలి. ఒక స్కూల్ ఎలా నిర్మించాలి అంటే అక్కడ ఎటువంటి శుల్కం తీసుకోకుండా ఫ్రీగా ఏదైతే మనసుకు సంబంధించినటువంటిది, వ్యక్తిత్వానికి సంబంధించినటువంటిది, పర్సనాలిటీకి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ మనం అక్కడ ఇవ్వాలి. అది కేవలం వినిపించడమే కాకుండా ప్రాక్టికల్గా అనుభవం చేయించగలగాలి. దాంట్లో ఈ 4 సబ్జెక్టులు ఉండాలి: జ్ఞానము, ధ్యానము, యోగము, భోగము. ఈ 4 సబ్జెక్టులు ఉండాలి. మరియు అదంతా కూడా అక్కడ ప్రాక్టికల్గా నేర్పించాలి. దానికోసం ఒక స్కూల్ కట్టాలి. ఆ స్కూల్లో విశ్వం నుండి ప్రతి ఒక్కరూ కూడా వచ్చి అక్కడ ఆ అభ్యాసం, ఆ నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని అభ్యసించి వెళ్ళాలి. ఈ విధమైనటువంటి ఒక డ్రీమ్, ఒక స్వప్నం, ఒక లక్ష్యము మేం పెట్టుకొని నడుస్తున్నాం. సో ఇదే విధంగా మీరు కూడా ఈ కార్యక్రమంలో కానీ మీరు సొంతగా కూడా ఏ విధంగా అయినా మీ జీవితంలో ఒక ఉన్నత లక్ష్యాన్ని పెట్టుకొని నడవాలనుకుంటున్నారు, దాని గురించి ఈరోజు దినమంతా మీరు ఆలోచించి ప్లాన్ చేసి మనకు రేపటి సెషన్లో మీరు రిప్లై ఇవ్వాలి. ఓకే, చాలా సంతోషం, అద్భుతం. ఇప్పుడు మనం ధ్యానం యొక్క అవేర్నెస్ యొక్క అభ్యాసం చేద్దాం ప్రాక్టికల్గా. బ్యాక్ స్ట్రైట్గా పెట్టండి.